సుబ్రహ్మణ్య స్వామికి దేవసేనాధిపత్యం ఎలా లభించింది? అసలు సుబ్రహ్మణ్య స్వామి జన్మించడానికి కారణమే దేవతలకి సేనాధిపతి కావాలి అని. దేవతలకి సేనానాయకుడు ఒకరు ఉండాలి అనే ఉద్దేశంతో తమకి ఒక సేనానాయకుడు ఉండి తమలందరినీ కూడా ఐక్యం చేసి తమ బలాన్ని వృద్ధి చేసి రాక్షసులతో పోరాడేటువంటి శక్తిని ఇవ్వాలి. కనుక అప్పటికే తారకాసురుడు అనేటువంటి రాక్షసుడు లోకంలో విజృంభించాడు. కనుక తాను కోల్పోయిన సంపదని తిరిగి పొందడానికి, తారకాసురుని సంవరింపజేయడానికి దేవతలకి ఒక నాయకుడు కావాలని ప్రార్థిస్తే పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో శివ తేజస్సుతో సుబ్రహ్మణ్య స్వామి జన్మించారు. ఆ సుబ్రహ్మణ్య స్వామి జన్మించిన తర్వాత తారకాసురుని సంహరించమని ఇంద్రుడు దేవతలు ప్రార్థిస్తే శంకరుడి యొక్క ఆజ్ఞ ప్రకారము అమ్మవారి ఇచ్చినటువంటి శక్తి ఆయుధాన్ని ధరించినటువంటి సుబ్రహ్మణ్య స్వామి దేవతలందరినీ కూడా ఒక చోట చేర్చాట. అంటే విడివిడిగా ఉండేటువంటి దేవగణాన్నంతా కూడా ఒక చోట చేర్చి ఆ దేవతలకి సేనానాయకుడుగా ఉన్నాడు కనుక దేవసేనాని అనేటువంటి పేరుతో సుబ్రహ్మణ్య స్వామి వచ్చారు. ఇట్లా దేవతలందరినీ ఏకం చేసి సమాయత్తం చేసి తారకాసురుడు అనేటువంటి క్రూరమైనటువంటి రాక్షసుని సంహరించాడు కనుక దేవసేనాని అనేటువంటి పేరుతో సుబ్రహ్మణ్య స్వామి లోకంలో ప్రసిద్ధమై ఉన్నాడు.